వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున వైఎస్ఆర్సీపీలో వరుసపెట్టి ఎంపీలంతా కూడా తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే కర్నూలుకి ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ పార్టీ మీద తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరికొన్ని రోజులకే ఏదైతే బందర్ ఎంపీగా ఉన్న బాలశౌరి కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్నారు. అది మర్చిపోకముందే ఈరోజు తాజాగా ఏదైతే నర్సరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ పార్టీ మీద తిరుగుబాటు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన బయటికి రావడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ ముగ్గురు ఎంపీల రాజీనామాల పర్వంలో ఒక కామన్గా ఉన్న ఒక ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు అదే సమయం తమ పదవితో పాటు పార్టీ నుంచి వచ్చిన పదవి కూడా వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. తమ ఎంపీ పదవులకు రిజైన్ చేస్తూనే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా రిజైన్ చేశారు. అంటే ఇక ఎంత మాత్రము కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగబోము అనే ఒక ఇండికేషన్ ఇచ్చేలా కూడా వాళ్ళ చర్యలు ఉన్నాయని అనుకోవాలి. ఇలా వరుస పెట్టి ఎంపీలంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి రాజీనామా బాట ఎందుకు పడుతూ వస్తున్నారు? ఈ రోజున సిట్టింగుల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రయోగం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఎంపీలు మాత్రం తమను మారుస్తారనే ఒక ఇండికేషన్ రాకముందే ఆ బాట పడుతూ వస్తున్నారు. అసలు ఇన్ని రోజులుగా కూడా సంజీవులు మొదలుకొని ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయల వరకు కూడా, ఇక బాలశౌరి లాంటి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డికి ఒక అనుంగు ఫాలోయర్గా, ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా కూడా పేరుంది. అలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మీద మూకుమ్మడిగా ఈ రోజున వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు, తిరుగుబాటుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అది వెళ్తూ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదైతే షఫలింగ్ చేస్తూ ఆయన ఒక ప్రయోగం చేస్తున్న విధానాన్ని కానీ, ఇక మిగతా అంశాలని ఇన్ని రోజులుగా తమ పార్టీలో ఎన్ని అంశాలు వచ్చినా బేర్ చేశామనే అంశాన్ని కానీ ఈ రోజున బయటికి ఎక్స్ప్లాయిట్ చేసి మరీ కూడా పార్టీని వదిలి వెళ్లే క్రమంలో వాళ్ళు హైలైట్ చేస్తూ వస్తున్నారు అటు మీడియా ముందు కూడా. ఈ రోజున చూసినట్లయితే చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా షఫుల్ చేస్తూ వచ్చారు. అటు మంత్రులుగా ఉన్న వాళ్ళని కొంతమందిని ఎమ్మెల్యేలుగా పంపారు, ఎంపీలుగా ఉన్న వాళ్ళని అదేవిధంగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా పెడతాం జరిగింది. అలాంటి ప్రయోగం చేసినప్పటికీ ఎమ్మెల్యేల విషయంలో ఆ స్థాయిలో ఒక వ్యతిరేకత అయితే ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని అనుకోవాలి. ప్రత్యేకించి ఒక ఆర్కే లాంటి వాళ్ళు, ఒక మల్లాది ఆర్కే లాంటి వాళ్ళు అప్పటికే పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అండ్ షర్మిల వెంట వెళ్ళడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ వైపు. ఒక మల్లాది విష్ణు లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ రోజున ఓ కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి వెళ్లేందుకు రఘువీరారెడ్డితో కూడా వాళ్ళు మీట్ అవ్వడం జరిగింది. సో ఒక హ్యూజ్ నెంబర్లో ఉన్న ఒక ఎమ్మెల్యేల సంఖ్య విషయంలో మాత్రం వాళ్ళు ఈ షఫ్లింగ్లో భాగంగా వాళ్ళు బయటకు వచ్చి కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా అది కొంచెం తక్కువ ఇంపాక్టే ఉందని అనుకోవాలి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు ఈ వ్యతిరేకతని ప్రస్తుతానికైతే సబ్సైడ్ చేయగలిగాడనే చర్చ ఉంది. బట్ ఎన్నికల నాటికి అది నిజంగా ఫ్లేర్ అప్ అవుతుందనే ఇంకొక వాదన కూడా లేకపోలేదు. బట్ వేరే ఎంపీల విషయానికి వచ్చినట్లయితే ఈ వ్యతిరేకత చాలా సీరియస్గా కనిపిస్తోంది. సో ఇప్పటికి ముగ్గురు ఎంపీలు రాజీనామా బాట పట్టారు, అటు తమ ఎంపీ పదవులతో పాటు పార్టీకి కూడా. ఈ మూడు చోట్ల జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఎలాంటి ప్రయోగం చేయబోతున్నారు అన్న అంశాలనే ఊహించే వీళ్ళు వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి అలాంటి చర్యలకు ఉపక్రమించక ముందే వీళ్ళు రాజీనామా బాట పడటం జరిగింది. వరుసగా మనం చూసినట్టు అందుకే ఈ రోజున ఎంపీల వ్యవహార శైలి కూడా చర్చనీయాంశమైంది. వీళ్లతో పాటు మరికొందరు ఎంపీలు ఇదే బాటలో వెళ్ళబోతున్నారన్న చర్చ కూడా ఈ రోజున హైలైట్ అవుతోంది. ముందుగా మనం కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ విషయానికి వచ్చినట్లయితే, గతంలో మనం చూస్తే 2014లో వైఎస్ఆర్సీపీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికలనే ఫేస్ చేసిన 2014 ఎన్నికలు. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన సమయంలో ఆయన వెంట కొంతమంది టీడీపీ అండ్ ఏదైతే అప్పుడు కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళలో ఆ రోజున ఎక్కువ మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. కేవలం జగన్మోహన్ రెడ్డి అప్పటికే ఎంపీ ఉన్నారు. ఆయన కాకుండా ఒకే ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. 2012లో ఆయన అంటే అక్రమాస్తుల కేసుల్లో జైల్లో ఉన్న సమయంలో ఉప ఎన్నికలు వచ్చాయి ఆయా స్థానాలకు. సో ఆ రోజున మనం చూసినట్లయితే కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆ రోజున ఉప ఎన్నికలు రావడం జరిగింది. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు ఆ రోజున. సో అటు ఎమ్మెల్యేల స్థానంతో పాటు జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేసిన కడప ఎంపీ స్థానానికి, అదేవిధంగా నెల్లూరు ఎంపీ స్థానానికి మేకపాటి రిజైన్ చేస్తున్నారు. ఆ స్థానాలకి ఉప ఎన్నికలు రావడం కానీ, అటు ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేసేసింది వైఎస్ఆర్సీపీ. అత్యంత భారీ మెజారిటీ సాధించిన వ్యక్తిగా కడప నుంచి జగన్మోహన్ రెడ్డి రికార్డులు సృష్టించారు. ఆయన తర్వాత అదే స్థాయిలో మెజారిటీ సాధించిన వ్యక్తిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రికార్డులు బ్రేక్ చేశారు. సో ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ 2014లో వైఎస్ఆర్సీపీ ఫేస్ చేసింది. సో ఈ క్రమంలోనే ఆ రోజున వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో తను అనుకున్న విధంగా అధికారంలోకి రాలేక చతికిల పడిన పరిస్థితి అయితే ఉంది. ఇక అప్పటి నుంచి కూడా మెయిన్గా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అది కూడా ఎంపీ ఎలక్షన్స్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా, ఒకేసారి జరిగినప్పటికీ అటు అసెంబ్లీకి కానీ ఇటు ఎంపీ కానీ, బట్ ఎంపీ సీట్ల విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఆయన. తనకి 25కి 25 మంది ఎంపీలను ఇచ్చినట్లయితే
తాను బీజేపీ మెడలు ఉంచుతాను, లేకపోతే కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న ఏదో ఒక పార్టీ మెడలు ఉంచి విభజన హామీలు సాధిస్తానంటూ కూడా చాలాసార్లు ఆయన ఎన్నికల ప్రచారం మొదలుకొని పాదయాత్ర వరకు అనేక సార్లు హైలైట్ చేస్తూ వచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు 2019 ఎన్నికల్లో ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన ఒక్క ఛాన్స్ నినాదం కావచ్చు. సో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒక సాలిడ్ మెజారిటీ సాధించారు. అటు అసెంబ్లీలో 151 సీట్లు సాధించి ఆయన సీఎం అవ్వడం జరిగింది. ఇటు ఎంపీలు కూడా 22 ఎంపీలని జగన్మోహన్ రెడ్డి సాలిడ్గా ఆయన ఖాతాలో వేసుకోగలిగారు. కేవలం టీడీపీ, అంత ఘనచరిత్ర ఉన్న టీడీపీ కేవలం 23 స్థానాలకి ఆ ఎన్నికల్లో పరిమితమైంది. అదొక విశేషమనే చెప్పాలి. ఇక లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు వారసులైన లోకేష్ కూడా ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికల్లో. ఇక అప్పటి నుంచి మనం చూసినట్లయితే కేవలం టీడీపీ 3 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఒకటి గల్లా, ఒకటి కేశినేని నాని, అండ్ దెన్ ఏదైతే రామ్మోహన్ నాయుడు. సో ఇక వైసీపీ వైపు నుంచి చూసినట్లయితే అత్యంత కీలకంగా 22 మంది ఎంపీలు పార్లమెంట్ అటు రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు కాక విజయసాయిరెడ్డి మొదలుకొని వేమిరెడ్డి వరకు రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఆ తర్వాత రాజ్యసభ ఖాతాలో ఖాళీ అయిన సమయంలో కూడా మరో కొంతమందికి కూడా ఎంపీ పదవులు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా పర్టికులర్లీ ఆ ఎంపీ సీట్స్ మీద ఆ స్థాయిలో ఫోకస్ పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో నిజంగానే ఒక సరికొత్త క్యాలిక్యులేషన్స్ను, సరికొత్త సెంటిమెంట్ను కూడా ఆ టైంలో తెర మీదకి తీసుకొచ్చారు. పర్టికులర్లీ ఆ రోజున అంతలో 2014లో ఏదైతే ఎంపీగా బుట్ట రేణుకు పోటీ చేశారు కర్నూలు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున, ఆమె గెలవడం కూడా జరిగింది. గెలిచిన కొద్ది రోజులకే మళ్ళీ ఆమె టీడీపీ జెండా కప్పుకున్నారు. తీరా ఎన్నికల సమయానికి మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు, టీడీపీలో ప్రయారిటీ దక్కలేదని. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆమెను పూర్తిగా పక్కన పెడతాం జరిగింది. ఈ క్రమంలోనే ఆ రోజు సంజయ్ కుమార్కు ఎంపీ టికెట్ ఇచ్చున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మీద ఒక ఫోకస్ పెట్టినంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి ఎంపీల మీద ఫోకస్ పెట్టలేదనే వాదనలు అయితే ఉన్నాయి. ఇక విభజన హామీల విషయంలో గొంతెత్తకుండా తన కేసుల విషయమే వాళ్ళని ఆపుతుందని ఇంకొక ప్రచారం కూడా ఉంది ప్రతిపక్షాల వైపు నుంచి. సో ఈ క్రమంలోనే సంజీవ్ కుమార్ మీద పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా లేదు. బట్ ఇలాంటి సమీకరణాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మార్పులు చేర్పులు పేరుతో, షఫ్లింగ్ పేరుతో మంత్రిగా ఉన్న ఆలూరు ఎమ్మెల్యే అండ్ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంని తీసుకొచ్చి ఈ రోజున ఏదైతే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన అనౌన్స్ చేసే ముందుగానే సంజయ్ కుమార్ తనకి ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన పార్టీని వేయడం జరిగింది. ఇక పార్టీలో తను పవర్లో ఉన్నా తనకు పవర్ లేదంటూ కూడా ఆయన కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. ఎంపీగా తాను ఏం చేయలేకపోయాను రాష్ట్రానికి అని చెప్పేసి. ఇక అది మర్చిపోకముందే బాలశౌరి విషయం తెర మీదకి వచ్చింది. బందర్ ఎంపీగా బాలశౌరి ఉన్నారు. గతంలో బాలశౌరి తెనాలి లాంటి చోట్ల నుంచి, అది ఏదైతే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది, గెలిచిన పరిస్థితి కూడా ఉంది. ఇక ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే పలుసార్లు నర్సరావుపేట నుంచి, గుంటూరు నుంచి కూడా పోటీ చేశారు 14లో, అండ్ దెన్ అంతకుముందు 2009లో కూడా. 2009లో ఆయన పోటీ చేసిన సమయంలో నర్సరావుపేట నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు కడప నుంచి. ఆ స్థాయిలో బాలశౌరి కోసం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. ఇక అటు వైఎస్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ బాలశౌరిని ఆ స్థాయిలో ఓన్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆ బాలశౌరి అత్యంత సన్నిహితుడు అనే పేరు కూడా ఉంది. అలాంటి బాలశౌరిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో బందర్ టికెట్ ఇవ్వడం జరిగింది ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరికి. సో జగన్మోహన్ రెడ్డి వేవ్లో కూడా ఆ రోజున బాలశౌరి ఈజీగా గెలిచి అయితే బయటపడ్డారని అనుకోవాలి. అయితే గత కొన్ని రోజులుగా బాలశౌరి విషయంలో మాత్రం తనకు అత్యంత సన్నిహితుడు, తన ఫ్యామిలీకి ఒక క్లోజ్ అసోసియేట్ అయిన బాలశౌరి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్ ఆలోచన చేస్తూ వచ్చారు. బాలశౌరి బందర్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయన అనేక రకాలుగా తనకు బందరు ఎమ్మెల్యే సీట్ కావాలంటూ కూడా ఎప్పటి నుంచో ఒక వాదనని తీసుకొచ్చున్నారు. ఏదైతే బందరు ఎమ్మెల్యేగా పేరుని నాని ఉన్నారు, మొన్నటిదాకా మంత్రిగా కూడా పనిచేశారు ఆయన, తర్వాత మంత్రి పదవిని తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అయితే పేరు నాని ఎన్నో రోజులుగా ఈసారి ఎన్నికల్లో తను ప్రత్యక్షంగా పాల్గొనలేదు, తన కొడుకు కిట్టుకు టికెట్ ఇవ్వాలంటే ఒక డిమాండ్ అయితే పెడుతూ వచ్చారు. బట్ ఇటీవల జగన్మోహన్ రెడ్డి కిట్టును అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేస్తున్నారు ఫస్ట్ లిస్ట్లో భాగంగా. సో ఇలాంటి సందర్భంలో తనకు అక్కడ ఎమ్మెల్యే టికెట్ లేనట్లే అని కూడా ఈ రోజున ముందుగానే బాలశౌరి ఒక లెక్కకు వచ్చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి తనకు ఎలాంటి హామీ లేదనే ఒక ముందు చూపుతోనే ఈరోజు ఆయన పార్టీకి రాజీనామా చేసి తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తూ బయటికి రావడం జరిగింది. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన వెళ్ళి జనసేన జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయి ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన చేరిన వెంటనే పార్టీలోకి బందర్ టికెట్ ఇచ్చే విధంగా కూడా ఒక స్కెచ్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే టీడీపీ నుంచి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పొత్తుల్లో వెళ్తూ వస్తున్నాయి. ఈరోజు బందర్ ఎంపీగా గతంలో కొనకళ్ళ నారాయణ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినారు. సో ఇప్పుడు అనారోగ్య కారణాలతో అంత యాక్టివ్గా లేరనే చెప్పుకోవాలి బందరు ఎంపీ పరిధిలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. అందుకే ఈరోజు కొనకళ్ళను చాలా ఈజీగా కన్విన్స్ చేసైనా సరే ఈ రోజున ఎలాగైనా అక్కడ జనసేనకి ఆ టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఈ రోజున బాలశౌరి లాంటి ఒక అభ్యర్థి జనసేన జెండా కప్పుకున్నారు. ఇదే సమయంలో తాము కోరుకుంది అదే, జరిగేది అదే అన్నట్లుగా ఈరోజు బాలశౌరిని తీసుకొచ్చి అటు టీడీపీ అండ్ దాని జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజున బాలశౌరిని బందర్ ఎంపీగా కూడా పోటీ చేయించబోతున్నారు. త్వరలోనే అతి కీలక ప్రకటన కూడా బాలశౌరికి సంబంధించి రాబోతోంది.
ఇక వేరే శ్రీకృష్ణదేవరాయల విషయానికి వచ్చినట్లయితే విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య కొడుకే శ్రీకృష్ణదేవరాయలు. సో గతంలో మనం చూసినట్లయితే ఆయన అటు లక్ష్మీపార్వతి పెట్టిన ఎన్టీఆర్ టీడీపీతో కూడా అసోసియేట్ అయ్యారు. టీడీపీ లాంటి పార్టీలతోని పలువురు నేతలతోని కూడా లావు రత్తయ్యకు చాలా కీలక సంబంధాలు కూడా ఉన్నాయి. ఈవెన్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు విజ్ఞాన సంస్థలోనే చదువుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. సో అలాంటి లావు రత్తయ్య కొడుకుగా శ్రీకృష్ణదేవరాయలు ఎంట్రీ ఇచ్చున్నారు. అది కూడా 2019 ఎన్నికల కంటే ముందు ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు తన తండ్రితో పాటు. ఈ క్రమంలోనే ఆ రోజు నర్సరావుపేట ఎంపీ టికెట్కు లావు శ్రీకృష్ణదేవరాయల పేరును జగన్మోహన్ రెడ్డి రిఫర్ చేశారు. అందుకు వాళ్ళు కూడా అంగీకరించి అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ఇక వ్యక్తిత్వ పరంగా చూసినా అటు శ్రీకృష్ణదేవరాయలు ఒక సౌమ్యుడిగా వివాద రహితుడిగా ఆయనకి పేరుంది. బట్ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా తన సొంత నిధులు కేటాయిస్తారనే ఒక పేరు కూడా ఉంది శ్రీకృష్ణదేవరాయల మీద. బట్ అలాంటి ఎంపీ విషయంలో కూడా అనేక నెగోషియేషన్స్ అయితే అక్కడ తెర మీదకి వచ్చాయి. అక్కడ చిలుకలూరుపేట నుంచి ఆ నర్సరావుపేట ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీ చిలుకలూరుపేట, అక్కడ ఎమ్మెల్యేగా విడుదల రజనీ అయ్యారు గతంలో పుల్లారావును ఓడించి 2019లో. అలాంటి రజనీకి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆమె డే 1 నుంచి శ్రీకృష్ణదేవరాయలతో ఒక నెగోషియేషన్ అయితే ఉంది. ఇక మంత్రిని చేసిన తర్వాత తనకు ఎదురే లేదన్నట్టుగా విడుదల రజనీ వ్యవహరించిన తీరు మాత్రం అటు శ్రీకృష్ణదేవరాయల అనుచర వర్గాన్ని కూడా హట్ చేసింది. కోటప్పకొండ వ్యవహారం మొదలుకొని అనేక ఇష్యూల్లో ప్రోటోకాల్ నిబంధనల వరకు అడుగడుగున ఆయన అవమానిస్తూ కూడా విడుదల రజనీ లాంటి వాళ్ళు చేసిన కొన్ని పనులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో లావు శ్రీకృష్ణదేవరాయలను కూడా డిఫెన్స్లో పడేశాయి. ఇక ఎన్నోసార్లు తన మనసులోని బాధను ఆయన జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పే ప్రయత్నం చేసినా అది ఆయన కన్సిడర్ చేస్తున్నట్టుగా కూడా కనిపించలేదంటూ కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు ఆయన. ఇక ఇటీవలే ఏదైతే చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావు లాంటి వాళ్ళు చనిపోయిన సమయంలో ఆ టైంలో లోకేష్తో శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడ భేటీ కావడం జరిగింది. అప్పట్లోనే చర్చ జరిగింది ఈయన టీడీపీ జెండా కప్పుకోబోతున్నారని. కానీ ఇన్ని రోజులుగా ఆయన సమయంను పాటిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సీట్ల షఫ్లింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి నర్సరావుపేట ఎంపీ టికెట్ తనకు ఇవ్వట్లేదంటూ ఒక విషయం చెప్పారు. అదేవిధంగా తను గుంటూరు వెళ్ళమని కూడా తనకు జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ వేసినట్టుగా కూడా శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందు చెప్తూ వస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఒక బీసీ అభ్యర్థికి నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన ముందు రివీల్ చేసిన విషయంతో ఆయన నిజంగానే హట్ అయి ఉన్నారు. తను గుంటూరు వెళ్ళమంటే గుంటూరులో ఆల్రెడీ అమరావతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి తీరు మీద స్థానిక రైతులంతా కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. తన క్వశ్చన్ చేస్తే అక్కడ ఫేస్ చేయలేని పరిస్థితి శ్రీకృష్ణదేవరాయలకు ఉంది. సో ఇలాంటి ఇష్యూస్లో శ్రీకృష్ణదేవరాయలు పూర్తిగా పార్టీ వైపు నుంచి ఒక క్లారిటీ రాకుండా తను హ్యూమిలేట్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో ఆయన హట్ అయి ఉన్నారు. అందుకే ఈరోజు ఏకంగా ఎంపీ పదవితో పాటు తన పార్టీకి కూడా ఆయన రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. మీడియా ముందు కూడా వచ్చి ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లుగా తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాననే అంశంతో పాటు ఇంకా వైసీపీలో కొనసాగినట్లయితే తను పూర్తిగా చేతులు కట్టేసినట్లే అవుతుందనే అంచనాతోనే తను ఆ హ్యూమిలేషన్తోనే బయటకు వచ్చానంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. రేపే మాపు ఆయన కూడా టీడీపీ జెండా కప్పుకోబోతున్నారన్న లీకులు కూడా వస్తున్నాయి. ఇప్పటికే లోకేష్తో టచ్లో ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ రోజు ఒక శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, నిన్న ఒక బాలశౌరి కావచ్చు, అదేవిధంగా మొన్న ఒక సంజీవ్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈరోజు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తులంతా కూడా బయటకు వచ్చి చెప్తున్న ఒక మాట, తమ పార్టీ పవర్లో ఉన్నా తమకు పవర్ లేదు ఎంపీలుగా ఉన్నప్పటికీ అంటూ కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఎక్కడ మేము ఒక్క విభజన హామీ మీదైనా నోరు విప్పలేకపోయాము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అంటూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత లాభాల కోసమే ఈరోజు మమ్మల్ని అందరినీ సైలెంట్ చేశారు, మ్యూట్లో పెట్టారని కూడా కొంతమంది ఎంపీలు ప్రత్యక్షంగా కూడా ఈరోజు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి వరుసపెట్టి ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఈరోజు ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న తీరుతో ఆ ఎఫెక్ట్ రేపటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ మీద కూడా పడుతుందనే ఒక అంచనా కానీ ఒక వాదన కానీ వైసీపీ నుంచి అయితేనే ఎమ్మెల్యేల నుంచి అయితేనే వినిపిస్తోంది. సో ఓవరాల్గా ఈ పరిణామాలు అయితే మాత్రం ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అన్న విధంగా ఈరోజు 1 by 1 వికెట్లు పడుతున్న తీరు మాత్రం ఎంపీల వ్యవహారంలో ఇది వైఎస్ఆర్సీపీకి ఒక సెట్ బ్యాక్ అంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు.